ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నానిని ప్రత్యేకంగా పిలిచాడట. I congratulate Pawan Kalyan garu for doing this. And ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి ఆల్రెడీ. అసలు ఎందుకు పిలిచాడు? రాజకీయాల్లోకి ఆహ్వానించడానికా లేక ఏదైనా కొత్త క్యాంపెయినింగ్ కోసమా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటివి, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటివి when you segregate it. కానీ అసలు విషయం తెలిసాక మాత్రం పవన్ తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల పరిశుభ్రత కోసం I think my best wishes and regards, sir. I know there are crores of people who are rooting for you. నేను కూడా అందులో ఒకడిని. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథాలు కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. వర్షాకాలం దగ్గర పడుతున్న వేళ గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామాల వద్ద తిరుగుతూ చెత్త సేకరణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమం చెత్తను సంపదగా మార్చాలి అనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వటం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల నుంచి సేకరించిన పొడి చెత్తను రీసైక్లింగ్ కి పంపిస్తూ దానికి బదులుగా అవసరమైన వస్తువులు అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మరింత ప్రచారం తీసుకురావడానికి సినీ ప్రముఖులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని విడుదల చేసిన అవగాహన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదని, అది ఆరోగ్యానికి సంబంధించిన అంశమని నాని తన సందేశంలో పేర్కొన్నారు. గ్రామాల రూపురేఖలు మారుతాయని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో మాత్రమే భారీ స్థాయిలో పొడి చెత్త సేకరణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ చెత్త విలువతో కోట్ల రూపాయల నిత్యావసర వస్తువులను గ్రామీణ ప్రజలకు అందించినట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటుండటం విశేషం. ఇక పాఠశాల విద్యార్థుల్లో కూడా చిన్న వయసు నుంచి వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి వారం స్కూళ్ల వద్దకు వెళ్లే స్వచ్ఛ రథాలు విద్యార్థుల నుంచి పొడి చెత్త సేకరించి బదులుగా పుస్తకాలు, స్టేషనరీ అందిస్తున్నాయి. దీంతో పిల్లల్లో కూడా పరిశుభ్రతపై ఆసక్తి పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని ఒక ఉద్యమంలా మార్చేందుకు ప్రభుత్వం సెలబ్రిటీలు, యువత, విద్యార్థులను భాగస్వాములను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నానిని ప్రత్యేకంగా పిలిచాడట. I congratulate Pawan Kalyan garu for doing this. And ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి ఆల్రెడీ. అసలు ఎందుకు పిలిచాడు? రాజకీయాల్లోకి ఆహ్వానించడానికా లేక ఏదైనా కొత్త క్యాంపెయినింగ్ కోసమా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటివి, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటివి when you segregate it. కానీ అసలు విషయం తెలిసాక మాత్రం పవన్ తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల పరిశుభ్రత కోసం I think my best wishes and regards, sir. I know there are crores of people who are rooting for you. నేను కూడా అందులో ఒకడిని. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథాలు కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. వర్షాకాలం దగ్గర పడుతున్న వేళ గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామాల వద్ద తిరుగుతూ చెత్త సేకరణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమం చెత్తను సంపదగా మార్చాలి అనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వటం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల నుంచి సేకరించిన పొడి చెత్తను రీసైక్లింగ్ కి పంపిస్తూ దానికి బదులుగా అవసరమైన వస్తువులు అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మరింత ప్రచారం తీసుకురావడానికి సినీ ప్రముఖులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని విడుదల చేసిన అవగాహన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదని, అది ఆరోగ్యానికి సంబంధించిన అంశమని నాని తన సందేశంలో పేర్కొన్నారు. గ్రామాల రూపురేఖలు మారుతాయని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో మాత్రమే భారీ స్థాయిలో పొడి చెత్త సేకరణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ చెత్త విలువతో
కోట్ల రూపాయల నిత్యావసర వస్తువులను గ్రామీణ ప్రజలకు అందించినట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటుండటం విశేషం. ఇక పాఠశాల విద్యార్థుల్లో కూడా చిన్న వయసు నుంచి వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి వారం స్కూళ్ల వద్దకు వెళ్లే స్వచ్ఛ రథాలు విద్యార్థుల నుంచి పొడి చెత్త సేకరించి బదులుగా పుస్తకాలు, స్టేషనరీ అందిస్తున్నాయి. దీంతో పిల్లల్లో కూడా పరిశుభ్రతపై ఆసక్తి పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని ఒక ఉద్యమంలా మార్చేందుకు ప్రభుత్వం సెలబ్రిటీలు, యువత, విద్యార్థులను భాగస్వాములను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నానిని ప్రత్యేకంగా పిలిచాడట. I congratulate Pawan Kalyan garu for doing this. And ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి ఆల్రెడీ. అసలు ఎందుకు పిలిచాడు? రాజకీయాల్లోకి ఆహ్వానించడానికా, లేక ఏదైనా కొత్త క్యాంపెయినింగ్ కోసమా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటివి, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటివి when you segregate it. కానీ అసలు విషయం తెలిసాక మాత్రం పవన్ తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల పరిశుభ్రత కోసం I think my best wishes and regards, sir. I know there are crores of people who are rooting for you. నేను కూడా అందులో ఒకడిని. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథాలు కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. వర్షాకాలం దగ్గర పడుతున్న వేళ గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామాల వద్ద తిరుగుతూ చెత్త సేకరణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమం చెత్తను సంపదగా మార్చాలి అనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వటం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల నుంచి సేకరించిన పొడి చెత్తను రీసైక్లింగ్ కి పంపిస్తూ దానికి బదులుగా అవసరమైన వస్తువులు అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మరింత ప్రచారం తీసుకురావడానికి సినీ ప్రముఖులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని విడుదల చేసిన అవగాహన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదని, అది ఆరోగ్యానికి సంబంధించిన అంశమని నాని తన సందేశంలో పేర్కొన్నారు. గ్రామాల రూపురేఖలు మారుతాయని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో మాత్రమే భారీ స్థాయిలో పొడి చెత్త సేకరణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ చెత్త విలువతో కోట్ల రూపాయల నిత్యావసర వస్తువులను గ్రామీణ ప్రజలకు అందించినట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటుండటం విశేషం. ఇక పాఠశాల విద్యార్థుల్లో కూడా చిన్న వయసు నుంచి వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి వారం స్కూళ్ల వద్దకు వెళ్లే స్వచ్ఛ రథాలు విద్యార్థుల నుంచి పొడి చెత్త సేకరించి బదులుగా పుస్తకాలు, స్టేషనరీ అందిస్తున్నాయి. దీంతో పిల్లల్లో కూడా పరిశుభ్రతపై ఆసక్తి పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని ఒక ఉద్యమంలా మార్చేందుకు ప్రభుత్వం సెలబ్రిటీలు, యువత, విద్యార్థులను భాగస్వాములను చేస్తోంది.